హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో పద్మ పురస్కారాలు ఒక ఎత్తైతే అన్నింటికీ మించి అల్టిమేట్ చాలా అద్భుతమైన పురస్కారం ఏమైనా ఉంది, చాలా అత్యంత ఉన్నతమైన పౌర సత్కారం ఏమైనా ఉంది అంటే భారతరత్న అని చెప్పచ్చు. రీసెంట్గా ఆల్రెడీ బీజేపీ కురువృద్ధులు, రాజకీయాల్లో దిట్ట, తల పండినటువంటి వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ అద్వానీ గారికి ఈ భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. అంటే ఏదైనా రంగంలో విశేష కృషి చేసినటువంటి వాళ్ళకి భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే భారతరత్న అని మనకు తెలుసు. అసలు భారతరత్న ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, భారతరత్న ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు, భారతరత్న ఎవరెవరు తీసుకున్నారు, ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటారు, భారతరత్న అంటే ఏమిటి, ఒక ప్రైజ్ ఇచ్చి ఊరుకుంటారా, ఆ తర్వాత వారికి ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, కళాకారులు, కవులు, సాహిత్యకారులు వీళ్ళంతా కూడా ఈ అవార్డులు అందుకున్న వాళ్ళలో ఉన్నారు. 1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ అవార్డును ఆవిష్కరించారు. ఫస్ట్ అవార్డును స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ డాక్టర్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర వెంకటరామన్లకు అందించారు. ఆ తరువాత విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన చాలామందికి అవార్డులను అందించారు. అసలు 1954లో కేవలం జీవించుండే వారికి అవార్డులు ఇచ్చారు. అయితే 55లో మరణానంతరం కూడా అవార్డు ఇస్తామని ప్రకటించారు. భారత గెజెట్ నోటిఫికేషన్ ద్వారా సదరు వ్యక్తికి భారతరత్న ఇస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటిస్తారు. ఈ పురస్కారాన్ని జనవరి 26న ప్రదానం చేస్తారు. భారతరత్నకు వ్యక్తులను ఎంపిక చేసే ప్రక్రియ పద్మ అవార్డుల కంటే భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే భారతరత్నకు వ్యక్తులను సిఫార్సు చేసే ప్రక్రియ ప్రధాని నుంచి మొదలవుతుంది. వ్యక్తుల పేర్లను ఆయనే భారత రాష్ట్రపతికి పంపిస్తారు. కులం, వృత్తి, జెండర్ ఇలా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఎవరి పేరునైనా భారతరత్నకు పరిశీలించవచ్చు. ఒక ఏడాదిలో గరిష్టంగా 3కి మాత్రమే భారతరత్న ఇస్తారు. అయితే ప్రతి ఏటా ఒక్కరికైనా అవార్డు ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదు. ఇప్పటివరకు 50 మందికి అవార్డును ప్రకటించారు. 2019లో సామాజిక సేవకుడు నానాజీ దేశ్ముఖ్ అంటే మరణానంతరం, అలాగే కళాకారు డాక్టర్ భూపెన్ హజారికా ఈయనకు కూడా మరణానంతరమే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు. 2024లో కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీకి భారతరత్నను ప్రకటించారు. భారతరత్న గ్రహీతలకు ఒక సర్టిఫికేట్, ఒక మెడల్ను భారత ప్రభుత్వం ఇస్తుంది. ఇందులో భాగంగా ఎలాంటి నగదు ప్రోత్సాహకాన్ని ఇవ్వరు. అయితే భారతరత్న గ్రహీతలకు ప్రభుత్వం కొన్ని సదుపాయాలు కల్పిస్తుంది. రైల్వేల్లో ఉచిత ప్రయాణం లాంటివి ఇందులో ఉంటాయి. ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా భారతరత్న గ్రహీతలకు ఆహ్వానం అందుతుంది. ప్రోటోకాల్లో కూడా భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది. మరోవైపు భారతరత్న గ్రహీతలకు వారి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ప్రాధాన్యత క్రమం దక్కుతుంది. అయితే పేరుకు ముందు ఈ అవార్డు పేరును పెట్టుకోవడానికి మాత్రం వీల్లేదు. అయితే తమ రెజ్యూమ్ కానీ, లెటర్ హెడ్ కానీ, విజిటింగ్ కార్డుల్లో కానీ ప్రభుత్వం నుంచి ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు. అలాగే రాగితో చేసినటువంటి రావి చెట్టు ఆకు రూపంలో ఉండే ఒక పతకం కనిపిస్తుంది. దానిపై ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు ఉంటుంది. కింద హిందీలో భారతరత్న అని రాసి కనిపిస్తుంది. ఆ పతకం అంచుల్లో కూడా ప్లాటినం లైనింగ్ కూడా ఉంటుంది. రెండో వైపు అశోక స్తంభం ముద్ర కనిపిస్తుంది. దాని కింద హిందీలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. భారతరత్నను జీవించి ఉన్నప్పుడు లేదా మరణానంతరం కూడా ఇస్తూ ఉంటారు. 2013లో తొలిసారి స్పోర్ట్స్లో కూడా భారతరత్న ఇవ్వబోతున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్కు భారతరత్న ఇచ్చారు. మదర్ థెరీసా అంటే 1980 సంవత్సరంలో అలాంటి భారతీయేతరులకు కూడా ఈ అవార్డు ఇచ్చారు. మరవే పాక్లో జన్మించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు సైతం భారతరత్ననిచ్చి గౌరవించుకుంది మన ప్రభుత్వం. ఒక ఏడాదిలో గరిష్టంగా 3కి భారతరత్న ఇవ్వచ్చు. కేవలం పథకం సర్టిఫికెట్ మాత్రమే ఈ అవార్డులో భాగంగా ఇస్తారు. ఇక చూడండి, 1956, 59, 60, 64, 65, 67, 68 నుంచి 70, 72 నుంచి 74, అలాగే 1977 నుంచి 79, 1981 నుంచి 82, 84 నుంచి 86, 93 నుంచి 96, 2000 నుంచి 2002, 8, అలాగే 2010 నుంచి 13, 2020 నుంచి 23 మధ్య ఎవరికీ కూడా భారతరత్న ఇవ్వలేదు. 2024లో కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు మాత్రమే భారతరత్న ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఈ అవార్డులు పొందినటువంటి వారి సంఖ్య 50కి చేరుకుంది. మొత్తానికి చాలా దేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న వివరాలు, విశేషాలన్నీ మీకు తెలిసాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.